గుడ్డు కూర తిన్నాడు, కడుపు తెచ్చుకున్నాడు. ఏమైందే బాబు వెనకకు పడ్డారు? నువ్వు ముందడ చూసుకోరా కొడుక, నువ్వెనకకు పడతావు. బాబు బాగా బొత్తుబ్బింది ఏందే? ఏ నువ్వుగా అంకిస్తాను ఇచ్చేదానివి ఇయ్యక ఇచ్చకాయలు కచ్చకాయలు అని అడుగుతుంది నీ ఇచ్చుడు పాడు వాడ. ఓ పిల్ల, ఇట్లా ఒక్కదాని ఎన్ని రోజులు తిరుగుతావు? ఓ పిల్లనో పిల్లగారిని ఎత్తుకొని తిరగవా? ఇక ఏవలో ఎందుకు బావా, నిన్నే ఎత్తుకొని తిరుగుతారా రాదు, నిన్నే ఎత్తుకొని తిరుగుతారా రాదు. నన్ను ఎత్తుకుంటావు? నన్ను ఎత్తుకుంటే తమ్ముడు ఊకుంటాడు. నీకెందుకు, నేను మా చెప్పుకుంటా. నడుము పడిపోయింది, 4 అడుగులు ఎత్తుకొని నడుమన్నాడని. నా నడుమా ఈడ పడిపోయింది పిల్ల, మంచిగానే ఉన్నది కదా. మంచిగానే ఉంటే మా అక్క నీళ్ళు ఎందుకు పోసుకుంటలేదు మరి? ఓవర్ యాక్షన్ చేయకరా. అది మాకు ఇప్పుడే ఎందుకు అనుకుంటున్నాం పిల్ల. అవో ఇప్పుడే ఎందుకని కాదు, ఇక మాకు పుట్టారని చెప్పరాదు. ఓ పిల్ల, మాకెందుకు కొట్టారు? పుడతారు. అట్లా అయితే అక్కకు కక్కుడు పుట్టి వెనక సిక్కి నన్ను అందు గాని బాబా అని అనుకుంటే బాగా మీదిపోతాండేమో. అవ్వు పిల్లను మందలిచ్చి నోట్లో మన పోసుకున్నట్టు అయింది. ఓం నమ శివాయ, హర హర మదేవ, బూమ్ బూమ్ భుకా, జామ్ జామ్ జకా, అచ్చిరాని భాష, అచ్చిరాని భాష. ఓవర్ యాక్షన్ చేయకరా. ఇక రాని వచ్చిన వాళ్ళందరికి పసరు పోసుడు, పైసలు గుంజుడు. ఝం ఝం జకా, భం భం భకా, ఝం ఝం జకా. ఎక్కరాని భాష, ఎక్కరాని భాష. సత్యవా మొదలే తొండి మాటలు మాట్లాడేటోడు వచ్చిండు. సత్యవా, నువ్వు దేని కొత్తవే మందు? కోటి బావా, ఆపద ఉండొచ్చినవా అరుచుకొని పోదామని వచ్చినవా? అయ్యా ఆరుసుకున్నాక నా ఆప చెప్తావా? ఇక ఈయను పేను కొరికిన తెల్లబట్టైనా పిల్లలు కాకుండా మందు పోతా. ఏంది గన్ని రోగాలకు ఇదే ఆకుపసరా? ఇది ఆకుపసరు కాదు బావా, ఔషధం. నువ్వు నమ్మకపోతే పో, అచ్చటలను రాకుండా చేయకు. ఏ గట్లెందుకు చేస్తలే బావా? అయితే కానీ మా బాడికావుకు మందు పోయిపోతే పిల్లలు అయితే లేరు. బాడుకావంటే ఎవలే? అదేనే మీ అల్లుడు నా కొడుకు. కొడుకు అంటే ఏందే? ఏమో బాడుకావన పడుతుంది. అయినా పుండో కాడు ఉంటే మందో కాడ పెడితేనే అర్థాదే. అర్థమయ్యేటట్టు చెప్పరు అదో ఈ కంతలు. ఇగో నువ్వు కంతలంటే మాత్రం నువ్వు బొత్తులకే చెప్పా పో. అరే అనగానే చెప్పే బావా ప్లీజ్. ఏం చెప్పాలనే? ఎప్పుడు ఎర్రమంది తాగబట్టి మీ కొడుకు వేడికి పిల్లలు అవుతారే. అట్లానా? ఆకలైందా వేడి? మరి ఎట్లో అండి? ఎట్లనో ఏందే? కొన్ని వద్దులు మందు పని చేయవాను. మందు పని చేస్తే పోతుందంటావా బావ వేడి? పోకపోతే ఇంత ఆకుపసరిత్తా అల్లునికి తాగిపి, అట్లనే బిడ్డకు సుత వేరేది ఇస్తా. అబ్బా అయితే ఇయ్య బాబా ప్లీజ్. హూమ్ చకా బూమ్. ఇగో కోటి బావా, కుడి చేతులతో మీ కొడుక్కి, కొడుకు ఎడవ చేతులతో మీ కోడలికి. కోడలు పోతామని ఓ పోతా. ఓయ్ ఓ బావా, పోతున్నావు కానీ ఎడవ చేతులది కుడి చేతులు ఎడవ చేతికు తిర్రమర చేసి ఇచ్చావు. ఇద్దరు కక్కుతారు. అరే మందు తక్కువైనట్టుంది, ఎక్కువ ఎక్కినట్టు అనిపించలేదు. అయ్యో బొడ్డేసి కంతుల దగ్గర ఇచ్చి పెట్టింది నేను మళ్ళీ ఏంటివేంది ఇది? తలుపులు తెరబెట్టి మౌనిక, ఓ మౌనిక, ఆకలి పాడు కాబట్టి ఏంటివేనా వెలక షోల్దానా? పోయి ఆకలి పాడు కాబట్టి కాదా అర్ధరాత్రి
దాకా తాగివంటే నిన్ను గొంటబోను పెంచినావు కడుపు అట్టే నన్ను ముంచి నీ కంటగట్టి ఏం మునిగినవే ఏ పడ తెచ్చిపెట్టినావు కట్నం కట్నంగా వల్ల నీ ముఖానికి కడుపులో కాయ కాపించే తెలివే లేదు ఇంకా కట్నంగా వాళ్ళట కట్నం కడుపులో కాయ కాపించే తెలివే లేదు ఇంకా కట్నంగా వాళ్ళట కట్నం పండిత్తనే పండిత్తా నీ కడుపు నల్లరేగడి భూమి 4 రకాల కాయలు వండిత్తా నీ కడుపు నల్లరేగడి భూమి 4 రకాల కాయలు వండిత్తా ఓ మెచ్చుకుంటారనుకో ఈ మాటలకు ఆయన ఉత్తగుట్టినది సామెత సామెతనా ఏం సామెతనే బిత్రోడు బియ్యం పెడితే సిబ్బి లేక దబ్బడైందట బిత్రోడు బియ్యం పెడితే సిబ్బి లేక దబ్బడైందట అంతేనే పతివత పాశం ఆడితే తెల్ల రకసల్లారలేదట అంటే నేను పతివతను కానా మరి నేను బిత్తిరోనా బిత్రోనువే బిత్రోను అయిపట్టుకేనే నాకు కడుపు అంటలేదు బిత్రోను అయిపట్టుకేనే నాకు కడుపు అంటలేదు నేను బిత్రోని కాదే నువ్వు సత్యవంతురాలు కాకనే కడుపు అంటలేదు నేను సత్యవంతరాలనే నువ్వే శరం దక్కోనివి నేను శరం తప్పినాయే ఒకటి దెబ్బ కొట్టిన కాదే మీసంలో నాకు రేషం ఎక్కువట నీ రేషం నాకు అర్థమవుతుంది ఏ అట్లా అంకరంకర మాట్లాడకే మాట్లాడతా నేను ఇట్లనే మాట్లాడతా అయితే కానీ ఊకోయే నేను ఊకో ఓ నల్ల మగపాడా మళ్ళీ ఏమన్నావురా కోడలు పోని నేను ఏమనలేదే బాబు పిల్లల జోలు తీసి పొల్లు పొల్లు తిట్టింది ఇదే తిట్టదారా తిడితే నువ్వు కొడతావురా ఏ ఆడపిల్లకైనా తల్లి కావాలని కొమ్మచ్చో మాట అంటే అంటది నువ్వు కొడతావురా నల్ల మగపాడా ఉగోకోడలా ఇక నీకు పిల్లలైనట్టే గట్ట ఎట్లా మావా ఈ పిసగాడిదికి ఏడు ఎక్కువైందట కొడలా కాదా ఇరుగదా ఆయనాక అందుకే కొడలా ఏడి తక్కువై నీ ఊడి పండటానికే ఈ పసర మందు తెచ్చిన ఇది నువ్వు తాగు అరే ఇది నువ్వు తాగు అయినట్టే ఏం చూస్తారు తాగురి అయినట్టే కొడలా ఇక అయినట్టే పిల్లలు అయినట్టే నేను మామకు నారడం నీకు లేకపోయే మానంద కూడా ఆరాటం ఉంటే అయిపోతా అదే దేవుని దీవెన ఉండాలి కానీ గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఆగుతాది దానికి తలుపో తడుకో ఉండాలి తాగు అయితే మేము తాత అవుతా నాకు మన వాళ్ళు వస్తారు అవుతారు కొడలు నీళ్ళు పోసుకుంది మందు పని చేసింది కొడలు నీళ్ళు పోసుకుంది మందు పని చేసింది కొడలు నీళ్ళు పోసుకుంది కొడలు నీళ్ళు పోసుకుంది కొడుకు కూడా పోసుకుండు నీళ్ళు కొడుకు కూడా పోసుకుండు నీళ్ళు మందు పని చేసింది కొడుకు నీళ్ళు పోసుకుండు మందు పని చేసింది కొడుకు నీళ్ళు పోసుకుండు మందు పని చేసింది మందు పని చేసింది కొడుకా కొడగా పుల్ల పుల్లెటి ఏమన్నది ఏమన్నా తింటారా పుల్ల పుల్లెటి ఏమన్నది ఏమన్నా తింటారా పుల్ల పుల్లెటి ఏ ఊకో మావా ఆడదాన్ని నేనంటే పోసుకున్నా నీళ్ళు నీ కొడుకు కూడా పోసుకున్నాను నీ ఇల్లు నీ కొడుకు కూడా పోసుకున్నాను నీ ఇల్లు రే ఇది నిజమే అవురా కొడుక నువ్వు ఓ అయిపోయి వాట్ ఇస్ దిస్ మందు పవరు తుస్ ఇగో మనిషి ఈ మందు గిందు కాదు కానీ ఆ ఎర్రమంది ఆవుడు బంద్ చేయి అంతా దేవుడే చూసుకుంటాడు సరేనే నీకే కాదు నాకు కూడా బాధ ఉందే ఇయ్యాలటి నుంచి వెళ్ళి మందు బంద్ చేస్తేనే జంఝక జంఝక హర హర మదేవ్ శంభో శంకర. తమ్ముడు నీ భార్యకు 3 పూటలు ఈ మందు తాగిపోయి తెల్ల బట్ట బంద్ అయితే మళ్ళరా వేరే మంది ఇస్తా సరేనా? సరే సత్తన్న పోయేస్తా. ఓ మళ్ళరా సరే ఓ ఓ కోటి బావా నా మందు పాటైందా? పాట అయింది ఇక నీ పాడగట్టుడే లేట్ ఉంది. ఏంది బావా అన్నం పెట్టినోనికి సున్నం పెట్టుడు అంటే ఇదేనేమో. ఏం మాట్లాడుతున్నావే? లేకపోతే ఏందే సత్యబా
ముందుగాల నీ మందు తాగి నా కోడలు వాంతి చేసుకుంటుందంటే నా కొడుకు కూడా చేసుకుంటాడు వెనక చిక్కి. ఇంకోసారి పిల్లలైతేందుకు మందు వస్తా అంటే నీకు దొరకబట్టి ఇండ్రీనే వస్తా. ఏంది బావా నా మందే నమ్ముతలేవా? చుట్టూ 5 ఊర్లల్లా పిల్లలు కాని వాళ్ళకు పిల్లలైనరు బావా నా మందుతోటి. ఆవు కనబడ్డదే నీ మందు నా ఇంట్లోనే కనబడే. నీ కంతలు కాలబెట్ట. నువ్వేం చేసినావో ఏమో కింది మీద, అందుకే అట్లా కక్కిండ్రు. ఉండు, ఈ ఊడిగేర్లను వడగట్టి మందిస్తా. నీ కోడలికి మందు తాగిపి కడుపు గిట్ట కాకపోతే కన్న తల్లి మీద ఒకటే చెప్తున్నా, ఈ వృత్తే బంద్ చేస్తా. అట్లానా బావా? అయితే ఈ బావా నీ మేలు మర్చిపోను. ఏం మర్చిపోవు? వైపు అయితేటు జోబుడు అవుతాటు మోరు దోపు మనిషివి. ఆగు. అబ్బా బెల్ట్ షాపు తాగా. తాగా ఓ రానీలు ఏమో వెనకకో ముంగడికి పోబడితివి, ఏం సంగతిరా? ఏం చెప్పాలి ప్రణయ్ అన్న, రోజు దాగిన పానమే. బెల్ట్ షాప్ దాటుతుంటే వెనకకే గుంజుతుంది పానం. అంత పానం గుంజుతే తాగపేరవేంద్రా మరి? అబ్బో తాగా. ఎందుకురా, పైసలు లేవా? నేను తాగిపిస్తుందా? తాగనే అనుకుంటా అట్నే తాగుడు అవుతుంది రోజు. పోరా, నేనైతే మంచిగా 90 ఎత్తా. ఇగో బావా, నమ్ముకున్న దేవునికి మొక్కి నాబిల పోసుకోమను నీ కోడలను. ఇగో బావా ఆకుపసరు పచ్చగుండాలి కానీ ఎర్రగా ఉందేందే? పచ్చగుండా ఆకుపచ్చరు కాదు, ఊడుగేర్ల మందు. పో, గట్లే ఉంటుంది పో. సరే బా, నువ్వు అన్నట్టు ఏదో అయిపోతున్నా కోడలకు. దుఃఖం లేనివాడు బర్రెని కట్టుకున్నట్టు వీణ్ణి ఎంబడేసుకునేది. పోయిన మనిషి ఏమో అటే బాయే, ఇంకా రాకపాయే, పొద్దేమో ఊకబట్టే. ఛీ. కొడలా కుక్కతో ఒక్కొక్క గుండు కడితే చక్కగా అవుతుంది. అయ్యో గంత మాట అంటే ఏంది కొడలా? మరేందే మామ, తాగిన కాడి తాగి మిగిలిన గిలాసాలు పోసుకొని వచ్చినవా? ఆ మనిషికి ఆసన తాగుతాడా? ఇక శంగే గుర్తాడు. కొడలా ఈ మందు ఆ మందు కాదు. ఈనటోళ్ళు ఉంటే 20 చెప్తావు నువ్వు. ఇక తాగుడు మానవా? నువ్వు చేయబట్టి మళ్ళీ నీ కొడుకు కూడా నేర్చుకుంటాడు. కొడలా ఈ మందు నేను తాగేది కాదు, నువ్వు తాగేది. సి పాడుగాను, మొగలు తాగేదే కాక ఆడలు తాగేది కూడా తయారు చేస్తారా సర్కారు? ఇక లోకం పోగోసినట్టే. ఏ ఆపుకోడలా, అరే ఈ మందు పిల్లలు కావడానికి తెచ్చినా అంటే ఏమో మాట్లాడుతున్నావు, తెలిసి మాట్లాడుతున్నావు, అదిలాగా మాట్లాడుతున్నావు. మొన్న కనవలేదా నువ్వు తెచ్చిన మందు? ఆ దిక్కు వల్ల మందు అయ్యో పూట అంతా కక్కుకున్నా నేను దాగా. అప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు అట్లా ఆదుకోడగా ఈ మందు తాగితే నువ్వు నిలువేసుకుంటావు, నాకు మనవన్నిస్తావు. ఈ మందు తాగకుండా నేను నీళ్లు పోసుకుంటా, నీకు మనవన్నిస్తా, సరేనా? అదెట్లా? హౌ? నీ కొడుకు ఎర్రమందు బంద్ చేసిండు కదా. అరే దానికి అదే దీనికి ఇదే, మానవ ప్రయత్నం చేస్తే తప్పే ఉంది కూడా. తాగు. నేను తాగనే మామ, మొన్న తాగినందుకే రోగం తిరిగింది, ఇప్పటికి ఆసనత్తే ఎట్లా అవుతుంది. అది వేరు ఇది వేరమ్మా, తాగు. అదేమన్నా కానీ నేను తాగనే మామ. నీ కొడుకు మీద నాకు నమ్మకం ఉన్నది. కోడిగుడ్లు అన్నీ వేసుకురావన్నా? నీ గుడ్లు కుంట్రావును అంటే నాకే నమ్మకం లేదా నా కొడుకు మీద? తాగు. ఎవరి కోసం? మౌనిక, ఇంత భూ వేసుకురాయే. అబ్బా గుడ్డు చీని అవ్వ, పట్టి బతిలాడినా తాగపోతి. గుడ్డు మీద ఎర్రమంది ఉంటే ఎంత మంచిగుండు. అవ్వ పానం అంతా గుంజబట్టే.
ఎర్రమంది ఉంటే ఏం లేకుండా ఎందుకు బువ్వా. మాది కుప్పం చల్లారాక కోడలపూరి అయింది కోడలా ఏందే మావా? నాకు తెలుసు బిడ్డ నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో గంతగానో రీతివి రాత్రి ఇష్టం ఉంటే ఏం చేయాలి మామ? ఇత్తనే లేకపోయా దేవుడు. ఇక ఇత్తడు కోడలా ఏమిత్తడో ఏమో గుడ్డి దేవుడు. గుడ్డి దేవుడు అయితే నీ గుణమార్చి ఎట దాయిపించింది కోడలా మందు, నీ గుణమార్చి ఎట దాయిపించింది కోడలా మందు. మందా? ఎక్కడిది మందు? ఏం మందు? నిన్న దాగు కోడలా అంటే తాగా తాగా అంటివి, నేను తలాపుకు పెట్టుకోను అంటి, నువ్వు ఆ మందు తాగినట్టున్నావు కదా. ఏంది మందా? నేను తాగలే. మరి ఇలా మందే వల్ల ఇరుకోడలా. ఏంటిదే బాబు, మామ కోడలు బాగా ముచ్చట్లు పెడుతుర్రు. ఏమైందే బాబు వెనకకు పడ్డారు? నువ్వు ముందడ చూసుకోరా కొడుక, నువ్వు వెనుకకు పడతావు. బాబు బాగా బొత్తుబ్బింది ఏందే? ఇది బొత్తనరా నా మొగడా. మరి ఏంటిదే? ఏమంటారే? అది కడుపు అంటారా మొగడా. కడుపా? నా కవుడేందే బాబు? నిన్న ఎవరురా అక్కడి తాగింది మందు? ఇక్కడ రాయే బాబు. ఆగు, మా బాపు ఇర్రుగా తాగి ఇంత మిగిలితే ఇన్నే పెట్టి అన్నాడు కదా, తాగుతున్నా. అబ్బో ఏహే ఇవాళ ఒక్క నాకేం కాదు. అబ్బా ఒక పెగ్గు పడితే కాదు కానీ ముద్దలు ముద్దలు పోతుంది అన్నం. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. కాంతల బావా ఎంత పని చేతివిరా నీళ్ళు గంత బొత్త ఎట్లా మొత్తవురా? మొయ్యన్న అంటే పోదా ఈ బొత్త? పోతదిరా, ఓ పోరడో పుట్టినాక పోతుంది, అప్పటిదాకా అట్లే ఉంటది. బాబు కానుపాయదాకా కట్టం తప్పదిరా నీకు. నా కడుపు వేయరా అంటే నువ్వు కడుపు వేసుకున్నావా? నీ పిచ్చి మొగడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి, మర్చిపోకుండ్రి. బాయ్. కొత్త కట్టుకొని చికెన్ తినకూరి బాగా.